రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 కొత్త విమానాశ్రయాల్ని ప్రతిపాదించింది. 7 కొత్త విమానాశ్రయాల్ని వీటికి భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క దగదర్తి మాత్రం ఇప్పటికే కొంత భూసేకరణ జరిగింది. ఎందుకంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే దగదర్తిని ప్రపోజ్ చేశారు. అయితే అది స్లోగా దాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పడేసినట్టుగా తెలుస్తామని. అసలు మనకి ఆంధ్రాలో ఎన్నున్నాయి, అసలు మొత్తం ఏమేంటనేది ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. ఇప్పటికీ 7 ఉన్నాయి విమానాశ్రయాలు ఆంధ్రాలో. 3 అందుట్లో ఇంటర్నేషనల్: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. రాజమండ్రి, కడప, ఓర్వకల్ డొమెస్టిక్. తర్వాత ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది, పుట్టపర్తి. అది పుట్టపర్తి సాయి ట్రస్ట్ వాళ్ళది ఒక ఎయిర్పోర్ట్ పుట్టపర్తిలో ఉంది. ఇవి 7 వాడుకలో ఉన్నాయి, ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్. కొత్తగా ఇప్పుడు 7 డిఫరెంట్ ఏరియాస్లో పైనుంచి చూసుకుంటే శ్రీకాకుళం, తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, ఒంగోలు, దగదర్తి, కుప్పం. నా దృష్టిలో అన్నింటిలో కూడా దగదర్తి చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే అది ఈ క్రిష్ సిటీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, కృష్ణపట్నం పక్కన ఉంది కాబట్టి. సరే, అది పక్కన పెట్టేసేస్తే ఇది బాగానే ఉంది. 14 అవుతాయి మొత్తం. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇది కూడా ఆసక్తికరమైన అంశం. ఒక్కసారి మీకు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. స్లైడ్ ఇచ్చాను, చూసుకోండి. అన్నిటికన్నా టాప్లో ఉంది ఉత్తరప్రదేశ్. ఇది ఇటీవల కాలంలో జరిగింది. యోగి వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి వడివడిగా ఇన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. ఇంకొక 4 అంతర్జాతీయ అని రాశాను కదా, ఈ నెలలోనే కొత్తది ఒకటి, ఈ నెల కాదు ఏప్రిల్లో జవార్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కాబోతుంది. 5 అవుతాయి. అది అతిపెద్ద ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. సో ఫస్ట్ ఉత్తరప్రదేశ్. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎయిర్పోర్ట్లు ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ హౌ స్టేట్ ఈజ్ డెవలపింగ్. ఉత్తరప్రదేశ్ ఇవాళ ఫాస్ట్గా డెవలప్ అవుతుందనే దానికి చిహ్నం 21 ఎయిర్పోర్ట్లు టక కట్టారు. అసలు మొదట్లో అసలు లేవు, అసలు చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. అట్లనే మహారాష్ట్ర 18 ఉన్నాయి, అందుట్లో 5 ఉన్నాయి. కొత్తగా 5 అంతర్జాతీయం. కొత్తగా ఇంకొకటి అంతర్జాతీయ విమానాశ్రయం నవీ ముంబైది కూడా మేలో ఓపెన్ కాబోతుంది. గుజరాత్ చిన్న రాష్ట్రం అయినా అభివృద్ధి జరిగింది కాబట్టి ఇన్నున్నాయి అక్కడ. 13 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఉన్నాయి, 5 అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్ణాటక ఆ తర్వాత 4వ స్థానంలో, 11 ఎయిర్పోర్ట్లు, 2 అంతర్జాతీయం. తమిళనాడు 8, 4. ఒడిస్సా 8, 1. ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. 7, 3 ఉన్నాయి, కానీ పేరుకు 3 ఉన్నాయి. కానీ నిజం చెప్పాలంటే తిరుపతి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ జరుగుతూనే నేనైతే అనుకోవట్లేదు. వైజాగ్ నడుస్తున్నాయి. విజయవాడ కూడా ప్రాఫిటబుల్గా అంత లేదు. అంటే ఇది మెల్లిగా పెరుగుతాయి. ఇప్పుడే కదా టౌన్స్ డెవలప్ అవుతుంది. కాకపోతే సాంకేతిక పరంగా 3 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఇవి చాలా ఒక్కొక్కటి చూసుకుంటే దీన్ని బట్టే మనకు ఎట్లా ఉంది. కేరళ 4 ఉంటే 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి అక్కడ. గోవాలో 2 ఉంటే 2 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. మణిపూర్లో ఒకే ఒక విమానాశ్రయం ఉంది, అది ఇంటర్నేషనల్. అండమాన్ నికోబార్లో ఒకటి ఉంది, అది ఇంటర్నేషనల్. విమానాశ్రయం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒకే ఒకటి, హర్యానా. అంటే ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఢిల్లీ పక్కనే కాబట్టి. కానీ హిస్సార్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో అది కూడా ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి రాష్ట్రంగా వస్తుంది దాంట్లోకి. సరే, ఇంకా అయితే ఇది నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ని బట్టి కాదు, అసలు బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి వాడుకుంటున్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏవని చూసుకున్నప్పుడు టాప్ 15 లిస్ట్ ఇచ్చాను, చూసుకోండి. నంబర్ 1 ఢిల్లీ. ఇది వాళ్ళ టాప్ 10 వరల్డ్లో 10th ప్లేస్కి వచ్చింది ఢిల్లీ. సో టాప్ వరల్డ్ దీంట్లో కూడా, మ్యాప్లో కూడా ఢిల్లీ ఒక రికగ్నిషన్ వచ్చింది ఇప్పుడు టాప్ 10లో. తర్వాత ఇవన్నీ వచ్చిన చూసుకోండి, ముంబై, బెంగళూరు, హైదరాబాద్. అయితే హైదరాబాద్ 4వది. విశేషం ఏంటంటే చెన్నై మనకన్నా హైదరాబాద్ కన్నా
తర్వాత ఉంది చెన్నై కూడా. ఇవన్నీ కూడా చూసుకోండి. లక్నో ఒకటి ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, 10లో లేదు కానీ టాప్ 10లో 11th ఒకటి ఉంది. గోవాలో రెండు ఉన్నాయి, డబ్లిమ్ ఒకటి, మోపా ఒకటి, రెండు ఉన్నాయి. సో రెండు కలిపితే యాక్చువల్గా అది ఇంకా పై స్థానంలోకి వెళ్ళిద్ది. రెండు దేని దాన్ని చూసుకున్నప్పుడు డబ్లిమ్ అది 10వ స్థానంలో ఉంది, 15వ స్థానంలో మోపా ఉంది. ఇవి మీకు జస్ట్ స్టాటిస్టిక్స్ కోసం ఇచ్చాను. అంటే ఎందుకు ఇచ్చాను కూడా నేను మీకు చెప్పాను. ఆర్థిక ప్రగతికి కూడా చిహ్నం ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎంత బిజీగా ఉన్నాయని. ఉదాహరణకు ఢిల్లీకి సఫ్దర్జంగ్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. కానీ సఫ్దర్జంగ్ అనేది విఐపీస్కి. అట్లనే తెలంగాణకు రెండు ఉన్నాయి, ఒకటి బేగంపేట, రెండు జిఎంఆర్ ఎయిర్పోర్టు. బేగంపేట కూడా అది ప్రైవేటు విఐపీస్ వాడుకోవటానికి, జెట్స్, ప్రైవేట్ జెట్స్ వాడుకోవటానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బిజీ అనేది వేరు, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ వేరు. బిజీ చూసుకున్నప్పుడు హైదరాబాద్ రియల్లీ 4th ప్లేస్లో ఉంటాం, మనందరం సంతోషించాల్సిన విషయం. ఇక ఆంధ్ర ఎయిర్పోర్ట్లు ఎక్కడున్నాయి? వైజాగ్ ఉన్న వాటిలో పెద్దది బిజీయెస్ట్ ఏదంటే వైజాగ్, ఆంధ్రాలో. అది దాని స్థానం ప్రస్తుతం 27వ స్థానం ఉంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. రేపు భోగాపురం కనుక రెడీ అయిందంటే డెఫినెట్గా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పటికి ఇది కూడా మారుతుంది మొత్తం కూడా. విజయవాడ అయితే బాగా తక్కువలో ఉంది, 45వ స్థానంలో ఉంది. తిరుపతి వచ్చి 46వ స్థానంలో ఉంది. సో ఇట్ ఈజ్, అంత మాత్రాన్ని మనం డేలా పడాల్సిన పని అయితే లేదండి. ఎందుకనంటే ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ దేన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మీకు అర్బనైజేషన్ జరిగే కొద్దీ కూడా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది. ఆంధ్రాలో మరి హైదరాబాదు వదులుకొని ఆంధ్రాకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర అభివృద్ధి కావడానికి ఒక వైజాగే బెటర్ సిటీ. ఇంకా మిగతా ఏ కూడా సిటీ సిటీ అర్బనైజేషన్ జరిగినప్పుడే ఇది జరుగుతుంది. అది దీనికి ఎప్పుడంటే ఇప్పుడు వేసేటువంటి బులి అడుగులే ముందు ముందు ఆశాదీపాలు అవుతాయి. ఇవే స్ట్రాంగ్ ఫౌండేషన్ స్టోన్స్ అవుతాయి. ఇప్పుడు కావాల్సింది బిజీ కావాలి ఎయిర్పోర్ట్లు అంటే ముందుగానే మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు, హర్షించాలి ఇది. కానీ కావాల్సింది అమరావతి రాజధాని పూర్తి కావాలా, పోలవరం పూర్తి కావాలా, తీర ప్రాంత అభివృద్ధి జరగాల అంటే కొత్త పోర్టులు రావాలా, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పుడు ఏదైతే వచ్చినాయో ఎన్టీపీసీ, బీపీసీఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తి కావాలా, ప్రైవేటు పెట్టుబడులు, ఎయిర్సెల్, మిట్టల్, స్టీల్ ఫ్యాక్టరీ లాంటి ప్రైవేటు పెట్టుబడులు మరింత ఇబ్బడి ముబ్బడిగా రావాలా, ఐటీ సాఫ్ట్వేరు డెవలప్ కావాలా. దీంతో పాటు ఇవన్నీ డెవలప్ కావడానికి మౌలిక సౌకర్యాలు అవసరం. రోడ్డు సౌకర్యం, రైలు సౌకర్యం, విమానయాన సౌకర్యం, ఇవన్నీ కూడా మంచి ఇదిగా ఉన్నప్పుడే పారిశ్రామికవేత్తలు వస్తారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే యోగి కూడా అదే చేశాడు. యోగి మౌలిక సౌకర్యాలు ఎన్ని ఎక్స్ప్రెస్ వేలు పెట్టారు, అవన్నీ దేనికనంటే దానివల్ల నెక్స్ట్ పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అమరావతిలో ఏంటంటే ఈ కొత్త విమానాశ్రయాలు కట్టడం అనేది ఇమ్మీడియట్గా బిజినెస్ ఎక్కువ లేకపోవచ్చు. ఇవి విదేశాల నుంచి వచ్చే ప్రైవేట్ పెట్టుబడులైనా, దేశంలో ఉన్న ప్రైవేట్ వ్యాపారస్తులైనా విమానాశ్రయాలను చూస్తారు. మేము రావాలి, అక్కడ ఒక పరిశ్రమ స్థాపించాలంటే ప్రతిరోజు మేము ట్రైన్లో తిరగలేం, రోడ్లో తిరగలేం, ఆ దగ్గరలో విమానాశ్రయం ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది. 14 విమానాశ్రయాలంటే ఇది అభివృద్ధికి నిచ్చెన మెట్లు. ఈ పద్ధతుల్లో డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలసీస్ కొనసాగాలంటే కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్ పీరియడ్లో పూర్తిగా జీరో అయిపోయినటువంటి దీన్ని ఇప్పుడు మంచి డైరెక్షన్లో వెళ్తుంది. కాకపోతే 5 సంవత్సరాలు సరిపోదండి, దీనికి కనీసం 10 సంవత్సరాలు ఉండాలి. పెట్టుబడిదారులు వచ్చేవాళ్ళు కూడా ఆలోచిస్తారు, మళ్ళీ రేపొద్దున ఇంకొకరు వచ్చి దీన్ని ఇది చేస్తారంటారు. కనీసం మనం ఆశిద్దాం, ఈ కూటమి ప్రభుత్వం ఇదే పద్ధతిలో 10 సంవత్సరాలు కనీసం కొనసాగినప్పుడే ఆంధ్ర అంగలేస్తూ అభివృద్ధి చెందుతుంది. అది జరుగుతుందని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.